హాయ్, నా పేరు జోష్న. నేను ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని. కొత్తగా వచ్చినట్లయితే వార్మ్ వెల్కమ్ టు యూ. ఇది ఒక క్రిస్టియన్ బైబిల్ టీచింగ్ ఛానల్. దేవుడు మనల్ని క్షమించాడని మనకు తెలుసు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, మనల్ని మనం క్షమించుకున్నామా? కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నా పాపం చాలా పెద్దది, దేవుడు క్షమించినా సరే నన్ను నేను క్షమించుకోలేను అని. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫెసీ 1:7లో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంత క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన మనకి విమోచనం కలిగింది అని చెప్తుంది. అంటే దేవుడు క్షమించిన తర్వాత కూడా మనం మనల్ని క్షమించుకోకుండా దోషులుగా చూస్తున్నామంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగం మనకి సరిపోదు అనా? దేవుడు మనల్ని క్షమించినా సరే ఇప్పుడు మనల్ని మనం క్షమించుకోవడానికి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంలో మనం అందరం ఎదగాలి. దేవుని వాక్యం సత్యమని చెప్పాలి. దేవుడిచ్చిన స్వేచ్ఛలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగంలో మనం క్షమించబడ్డామని తెలుసుకొని అది ఎంత పెద్ద పాపమైనా చిన్నదైనా సరే. పౌలు భక్తుడు ఎంతోమందిని హింసించాడు. అయినా సరే గలతీ 1వ అధ్యాయం మీరు చదివితే నేను క్షమించబడ్డాను అని ఆయన మనస్సాక్షి పూర్వకంగా నమ్మి రాశాడు. మనం ఎంత పెద్ద పాపం చేసినా దానికి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ సరిపోతుంది. ఆ త్యాగం, ఆ రక్తంలో మనకి క్షమాపణ కలుగుతుంది. సో మనల్ని మనం క్షమించుకుందాము. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్.